రైతులకు 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇందిరమ్మ కమిటీల ద్వారా అందిస్తామన్నారు. కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా, అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా, 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన. ఇంకా